మా కొద్దీ లెనిన్ అంటూ మొదలెట్టేశారు మాధవ్. బాధ్యతలు చేపట్టక ముందే తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ బీజేపీ బాస్ మాధవ్. విజయవాడలోని ప్రతిష్టాత్మక సెంటర్ కి పేరు మార్చాలి అనేది ఆయన డిమాండ్. ఆయన తీరుపై కన్నెర్ర చేస్తున్నారు ఎర్రనలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేమ్ చేంజ్ పాలిటిక్స్ కు తెరలేపారు. బాధ్యతలు స్వీకరించే క్రమంలో లెనిన్ సెంటర్ లో ఉన్న కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి నివాళి అర్పించిన సందర్భంగా మాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పుస్తక ప్రియులకు కేర్ ఆఫ్ గా ఉన్న విజయవాడలోని లెనిన్ సెంటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవ్. లెనిన్ కి భారతదేశానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. సెంటర్ ను ఇక మీదట విశ్వనాథ సత్యనారాయణ సెంటర్ గా పిలవాలని, విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం చుట్టూ మరింత అభివృద్ధి చేయాలన్నారు మాధవ్. 1400 పేజీలు ఆ యొక్క ఆంధ్ర శాసన నిఘంటువుని తీసుకురావడం జరిగింది. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం కీర్తి కిరీటంలా ఎగరాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కనుక ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. బీజేపీ తీరును ఖండిస్తున్న ఎర్రనలు తెలిసి తెలియనితనంతో మాధవ్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కోట్లాది మంది కష్టజీవులు ఉన్నారో కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్ సంబంధము కార్మిక వర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కార్మికుల హృదయాలను చూరగొన్న వ్యక్తి మరి మాధవ్ తెలుసో లేదో నాకు తెలియదు. పైగా ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టారంటే మరి నిన్ననే మోదీ గారికి అక్కడ బ్రెజిల్లో కూడా ఆయనకి అత్యున్నత పురస్కారం అవార్డు ఇచ్చాడు. మన ఇటీవల కొన్ని దేశాల్లో కూడా ఆయనకి అవార్డులు ఇచ్చారు. మరి మీరు అంతా ఇదైనప్పుడు మీరు కూడా అవార్డులను కూడా తిరస్కరించారు. విజయవాడలో వివాదాలకు విభేదాలకు తావులేదని వాదిస్తున్నాయి సిపిఐ సిపిఎం. ఎంతో మంది మహనీయుల పేర్లు విజయవాడలో ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లెనిన్ సెంటర్ అనేది దశాబ్దాల కాలంలో పార్టీలు, విధానాలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ నామకరణం చేసుకున్నటువంటి పేరు. ఆయన అధ్యక్ష బాధ్యతని ఏదైనా విజయవాడ నగర అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేస్తే ఉపయోగం, రాష్ట్రానికి ఏదైనా మేలు చేసే పనులకి ఆయన బాధ్యతను వినియోగించడం మంచిది. బాధ్యతల పదవీ స్వీకారం రోజే వివాదాలతోనూ చేయటం అనేది ఆయనకి మంచిది కాదు, విజయవాడకి మంచిది కాదు. గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ పేరుపైన గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అసలు పాకిస్తాన్ జాతిపిత పేరు గుంటూరులో ఉన్న సెంటర్ కు ఎందుకు కొనసాగించాలంటూ కమలం పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. పేరైనా మార్చాలి లేదంటే కూల్చేయాలంటూ అప్పట్లో బీజేపీ డిమాండ్ చేసింది. ఆ సెంటర్ కు అబ్దుల్ కలాం లేదంటే గుర్రం జాషువా పేర్లు పెట్టాలని సూచించారు ఇప్పటి మంత్రి సత్యకుమార్ యాదవ్. జిన్నా టవర్ కు జాతీయ రంగులు వేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మరిప్పుడు లెనిన్ సెంటర్ విషయంలో ఏం చేస్తారో చూడాలి మరి.